కాకరకాయ కూరే కాదండి, కాకరకాయ జ్యూస్ తాగండి. 100 రోగాలను తరిమి కొడుతుంది. కాకరకాయ రసం చేదుగా ఉన్నా కూడా ఈ చేదే ఎన్నో ఔషధాల సమ్మేళనం అని వైద్యులు నొక్కి వక్కాణిస్తున్నారు. ఎన్నో ఔషధ ప్రయోజనాలు దాగి ఉన్న కాకరకాయను పండువలే సేవించమని కూడా సలహా ఇస్తున్నారు. కాకరకాయ జ్యూస్ని రోజు తాగితే డయాబెటీస్ని అదుపులో ఉంచుకోవచ్చు. కాకరకాయ జ్యూస్ని రోజు ఉదయాన్నే పరగడుపునే తాగడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి. కాకరకాయ జ్యూస్లో ఉండే ఔషధ గుణాలు ఇన్సులిన్లా పనిచేస్తాయి. అందువల్ల షుగర్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. అనారోగ్య సమస్యలను తగ్గించడంలో కేవలం షుగర్నే కాదు, పలు ఇతర అనారోగ్య సమస్యలను కూడా తగ్గించడంలో కాకరకాయ జ్యూస్ ఉత్తమంగా పనిచేస్తుంది. ఈ క్రమంలో కాకరకాయ జ్యూసు రోజు తాగడం వల్ల ఇంకా ఎలాంటి లాభాలు ఉన్నాయో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. పరగడుపునే తాగితే కాకరకాయ జ్యూస్ని అధిక బరువు తగ్గుతారు. శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణాశయం, పేగులు శుభ్రపడతాయి. కాకరకాయల్లో సమృద్ధిగా ఉండే ఫైబర్ మలబద్ధక సమస్యను పోగొడుతుంది. గ్యాస్, యాసిడిటీ, అజీర్ణం కూడా ఉండకుండా పోతాయి. శరీరాన్ని శుభ్రం చేస్తాయి. కాకరకాయలో ఉండే ఔషధ పదార్థాలు శరీరంలోని విష వ్యర్థ పదార్థాలను బయటకు పంపించేసి శరీరాన్ని శుభ్రం చేస్తుంది. చర్మం కాంతివంతంగా, మృదువుగా కూడా మారుతుంది. శిరోజాలు కూడా దృఢంగా ఉంటాయి. కాకరకాయ జ్యూస్కి చాలా లాభాలు ఉన్నాయి. దీన్ని రోజు తాగడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె సమస్యలు కూడా రావు. మరి ఇటువంటి డాక్టర్కే ప్రత్యామ్నాయం ఈ కాకరకాయ. మరి ఈ కాకరకాయ జ్యూస్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చెప్తాను, ఓపికగా మరి కాస్త వినండి. ఈ కాకరకాయ, మంచి కాకరకాయని తీసుకొని కడిగి శుభ్రం చేసుకొని పొడిగా తుడిచేసేసి వాటిని సన్న ముక్కలుగా చేసుకొని మిక్సీలో వేసి గ్రైండ్ చేయండి. చాలా స్మూత్గా వచ్చేసేస్తుంది. దాన్ని తీసి వడకట్టండి. అందులో కాస్తంత నిమ్మరసం వేసుకొని 1-2 పుదీనా రెబ్బలు కూడా వేసుకొని, మీరు చేదు తాగలేను అనుకుంటే 1 స్పూన్ తేనె కూడా కలుపుకొని ఈ జ్యూస్ని కనుక సేవించారంటే నేను ఈ పైన చెప్పిన ఆరోగ్య లక్షణాలన్నీ కూడా మీకు అలవడతాయి. మరి థ్యాంక్ యూ వెరీ మచ్. రోజు కాకరకాయ జ్యూస్ తాగండి. మరి నా రెసిపీ చూసేసి థ్యాంక్ యూ వెరీ మచ్. మీ హిమబాల.